ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇంకొక మన వన్ ఆఫ్ ది ట్రస్టీ సి ఇందిరా గారు హైదరాబాద్ నుంచి జాయిన్ అయ్యారు. మేడం ఇప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతారు. మేడం మాట్లాడతారు. మనకి 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఈ సావిత్రిబాయి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ మెయిన్ చాలా కాలంగా అంటే ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ కంటే ముందు నుంచే ఎడ్యుకేషన్ కోసం మనం ఎక్కువ కృషి చేసాం. చాలా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో గ్రామాలకు పోవటం, ఎలిమెంటరీ ప్రభుత్వ పాఠశాలలకి ఏమాత్రం బేసిక్ ఎమ్యూనిటీస్ లేని చోట్ల కూడా వాటిని ఒక కార్పొరేట్ స్కూల్ స్థాయికి తీసుకురావటం, బిడ్డల్ని చదువుకోవాలనుకున్న బిడ్డలు అడాప్ట్ చేసుకోవడం, ఇట్లాంటి ఎడ్యుకేషన్ కార్యక్రమాలు ముందుండేది సావిత్రిబాయి ట్రస్ట్. తర్వాత దశలో మనం ఆఫ్టర్ డెత్ మరణించిన జీవించండి అనే స్లోగన్తో 2 ఆబ్జెక్టివ్ తీసుకున్నాం. డాక్టర్ ఇందిరా మేడం మాట్లాడారు అదంతా. ఇప్పుడు ఇందిరా గారు ఈ విద్యాదానం అనే కార్యక్రమం మీద ఆవిడ అనుభవాలు మీతో పంచుకుంటారు. ఆవిడ మన స్పెక్ట్ లో వన్ ఆఫ్ ది ట్రస్టీయే కాకుండా 2 స్టేట్స్ లో ఉన్న స్పెక్ట్ కార్యక్రమాలని సమన్వయం చేస్తూ ఉంటారు మేడం. సో వన్ ఆఫ్ ది బోత్ స్టేట్స్ కోఆర్డినేటర్. సో మేడం ఇందిరా గారు ప్లీజ్ మాట్లాడండి. థ్యాంక్ యూ. అవయవదానం గురించి ఎంతో చక్కగా వివరించారు ఇన్స్పిరేషన్ గా. ముందు ఇందిరా గారికి చాలా ధన్యవాదాలు. హాజరైన విద్యార్థులకి అభినందనలు. గూడు సీతామహాలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచి చాలా మంచి అవకాశాన్ని కల్పించారు. ఆవిడకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ట్రస్ట్ మనం పెట్టక ముందు నుంచే మనం మేడం గారించి కొంచెం చెప్పుకోవాల్సింది. ఎవరి జీవితంలో అయినా వాళ్ళ లైఫ్ ఉంటుంది. అందరూ ఎవరి కాళ్ళం ఏంటంటే చేసి అలా ఉన్నవాళ్ళం, నేను కానీ లేదా చాలా మంది కూడా. కానీ సీతామహాలక్ష్మి గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్పెక్ట్ పెట్టారనే దాంతో చెప్పట్లేదు. ఆవిడ 9 ఏళ్ల వయసుల నుంచే ఆవిడ అందరికీ కూడా హెల్ప్ చేయాలనే సంకల్పం ఉండేది. రోడ్డు మీద పడిపోయినా, స్కూల్కి వెళ్తున్నారనుకోండి, ఎవరైనా రోడ్డు మీద పడిపోతే వాళ్ళని లేపి వాళ్ళకి ఏం బాగాలేదో కనుక్కొని హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఇంట్లో వాళ్ళు కూరగాయలు కానీ డబ్బులు ఇస్తే వాటన్నిటిని అక్కడ ఖర్చు చేసి, అమ్మ అని చెప్పి ఇవి వాటి కోసమే ఖర్చు చేశానని ధైర్యంగా చెప్పేవాడు. అంత చిన్నప్పటి నుంచి ఆవిడ సహజమైన స్వభావంగా వచ్చేసింది. అలాగే ఆవిడ గవర్నమెంట్ టీచర్గా వచ్చిన తర్వాత వాళ్ళ స్కూల్లో ఉన్న అలా పిల్లలందరూ స్కూల్ చదువుకుంటూ మధ్యలో మానేసిన పిల్లలందరినీ చదివించడం. అదే కాకుండా ఏంటంటే 10th, 8th, 7th క్లాస్ నుంచే కొంచెం ఆడపిల్లలు డైవర్ట్ అవ్వటం, లేకపోతే పిల్లలు దీని మూలంగా వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని చదివించి వాళ్ళ లైఫ్ని సరిదిద్ది. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. మీరందరూ డిగ్రీ వాళ్ళు ఇదే కాబట్టి కొంచెం ఫ్రీగానే మాట్లాడుకోవచ్చు మనం. ఇప్పుడు 10th క్లాస్లోనే లవ్ అఫైర్స్ ఇలాంటివి ఉన్న పిల్లలు ఇంట్లోంచి పారిపోయి రావటం, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఉండటం అనేవి ఆ రోజుల్లో కొంచెం జరిగినాయి. ఆ జరిగినప్పుడు ఆవిడ ఏం చేశారంటే చూసి ఊరుకోలా. అందరైతే ఏం చేస్తారు, అమ్మాయి మోసపోయిందంట అని ఎగతాళి చేసి అలా చూస్తూ ఉంటాం. కానీ సీతామహాలక్ష్మి గారు ఆ పాపను దగ్గర తీసి ఫస్ట్ ఏమీ ప్రశ్నించకుండా ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి రోజు స్కూల్కి తీసుకెళ్లి ఆ క్రమంలో ఆ అమ్మాయి తన కష్టాన్ని చెప్పుకునేది. అర్థం చేసుకున్నారా? ఫస్ట్ చూడగానే అసలు అడగలేదు, ఎందుకమ్మా ఇలా చేసావు, ఇలా ఏం జరిగింది అనేది తీసుకోవాలి. ఆ టైంలో అప్పుడు ఎవరి నుంచి అయితే ఆవిడ మోసపోయిందో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నిలదీసి ఆ అమ్మాయికి న్యాయం చేసేలా చేశారు. అలాగే అమ్మాయిని అట్లా వదిలేలా చదివించి జాబ్లో స్థిరపడే వరకు ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే ఉంచుకునేవారు. ఇది సీతామహాలక్ష్మి గారి పిల్లలిద్దరు కూడా చిన్న పిల్లలు, ఎల్కేజీనో లేదా ఇంకా ఇంకా చిన్నగానే ఉండుంటారు. అప్పటి నుంచి చేస్తానే ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఇంట్లో పిల్లలకి ఎలా తెలుసా, ఎలా అంటే మన ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, అక్కాళ్ళు ఉంటారు. అమ్మ ఎవరమ్మా ఈ అక్క అని అడిగేవారు. వాళ్ళు వచ్చేవారు, కొన్ని సంవత్సరాలు ఉండేవారు, వాళ్ళకి అయిపోయిన తర్వాత పంపించారు, మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చేది. ఇలా ఆవిడ జీతంతోనే శాలరీతోనూ సింగిల్ శాలరీతోనే ఆవిడ ఇలా ఈ పనులన్నీ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ ఉండి చేస్తున్నారు అనుకోవచ్చు మీరందరూ. ఆర్థికంగా చాలా బాగుండుంటారు మేడం గారు, అందుకే బాగా చేస్తున్నారు. కాదు, వాళ్ళ నాన్నగారు గూడూరు అర్జునుడు గారు, వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ చాలా పేద కుటుంబం. తినటానికి కూడా తిండి కాడని రోజులు కూడా ఉన్నాయి. అలాంటి స్టేజ్లోంచి వచ్చిన ఆవిడ తన జీతంతోనే అలాంటి పిల్లలందరినీ కూడా చదివించి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇంట్లో ఉండి అవకాశం ఇచ్చి వాళ్ళ జీవితాన్ని సరిదిద్దగలిగే శక్తి ఇచ్చారంటే ఈ రోజుకి కూడా చాలా మంది అమ్మకు ఫోన్ చేస్తూ ఉంటారు, అమ్మ ఎలా ఉన్నారు. ఇది ఎంతమంది సాధ్యం అవుతుంది? అయ్యో అనుకుంటాం, లేకపోతే మనం చేరించుకుంటాం, లేకపోతే కొంతమంది లేకపోతే జాలి పడతాం. కానీ నిజంగా కార్యాచరణలో వచ్చేసరికి చేయటం అది నిజంగా ఒక సీతామహాలక్ష్మి గారికి వెళ్ళింది. అలా ఈ స్పెక్ట్ స్టార్ట్ చేయకముందు నుంచే కూడా సీతామహాలక్ష్మి గారు చాలా మంది పిల్లల్ని చదివించడం, వాళ్ళ పుస్తకాలు, బట్టలు, లేకపోతే తిండి, అన్యాయపదాల జీవితాన్ని ఒక వెలుగులోకి తీసుకురావటం అనేది వరుసగా చేస్తూనే వచ్చారు. అయితే కొన్ని సంవత్సరాలకి ఏమనుకున్నారంటే ఇది ఇట్లాగే కాదు, నేను ఒక్కదాన్నే కాదు, ఒక సంస్థ పెడితే ఎలా ఉంటుంది, సంస్థ పెడితే కొంతమంది చదివించాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా దీంట్లో కలుస్తారు కదా అనే దాంతో స్పెక్ట్ స్టార్ట్ చేశారు.
ఆ స్పెక్ట్స్ స్టార్ట్ చేసి నాకేమైందంటే మాలాంటి వాళ్ళందరూ కూడా ఎవరి కాళ్ళం ఎక్కడెక్కడ కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నవాళ్ళం. కొంత లేని పిల్లల్ని చదివించటం అలా ఉన్నవాళ్ళందరం కూడా వేదిక మీదకి రాగలిగాం. ఈ అవకాశం కల్పించారు. ఇప్పుడు మన దేశంలో ఎంతమంది ఉన్నారు? 70 మంది అక్షరాస్యత 30 మంది ఉన్నారు అక్షరాస్యతులు. కానీ 70% మంది చదువుతున్నారు. కానీ డిగ్రీ చదివే వాళ్ళు ఎంతమంది వీళ్ళల్లో? 30% మందే. 70% మంది చదువుతున్నారు. కానీ 30% మందికే డిగ్రీల వరకు వెళ్ళగలిగే స్టేజ్‌లో ఈ రోజు ఉంది. ఇదంతా ఎవరు కల్పించాలి? గవర్నమెంట్ వాళ్ళది బాధ్యత. కానీ వాళ్ళు చేసేయాలి, వాళ్ళతోనే ఉండాలనేది కాకుండా అప్పుడు కూడా ఏం చేస్తున్నారు కొంతమంది ఆడపిల్లలు అమ్మానాన్నలకు సహాయం చేద్దామనే దాంతో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే పనులు చేసుకుంటూ చదివేవాళ్ళు చాలా మందున్నారు. ఇలా ఈ పరిస్థితులన్నీ ఈ రోజుకి కూడా ఇట్లా ఉన్నాయంటే చాలా దురదృష్టకరమైన విషయమే గదా మనకి. అలాంటి ఈ ట్రస్ట్ పెట్టిన తర్వాత ఏం చేశారంటే ట్రస్ట్‌కి సావిత్రిబాయి పూలే ట్రస్ట్ అని పెట్టారు. సావిత్రిబాయి పూలే ఆవిడని ఒక ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకనంటే ఆవిడ ఎప్పుడోనే 1848లోనే ఆడపిల్లల్ని చదివించాలి. ఆడపిల్లలకి చదువుండాలి. దళిత విద్యార్థులకు చదువుండాలి. అంతకుముందు సమాజం ఎలా ఉండేదంటే ఆడపిల్లలకి చదువొద్దు. వాళ్ళు చదువుకొని ఏం చేయవసరలా. అలాగే దళిత విద్యార్థులకి చదువొద్దు. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉండాలనే దీంట్లో ఉండేవారు. కానీ జ్యోతిరావు పూలే వైఫ్ సావిత్రిబాయి. సావిత్రిబాయి పూలేని చదివించడం మూలంగా ఆవిడ ఒక టీచర్‌గా ఒక స్కూల్ పెట్టి ఎన్నో అవమానాలు భరించారు. ఆ అవమానాలన్నిటిని తట్టుకొని నిలబడి ఈరోజు స్త్రీలందరూ చదువుకునే అవకాశం కల్పించారనే దానికి అతిశయోక్తి ఏం లేదు. ఆ స్ఫూర్తితోనే ఆవిడ ఆదర్శంగా తీసుకొని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అని ప్రారంభించారు సీతామహాలక్ష్మి గారు. ఆ రకంగా ఆ ప్రేరణతోనే ఈ ట్రస్ట్ అనేది ఉంటాంది. ఇలా అయితే ఎలాంటి వాళ్ళని చదివించాలి అనేది కూడా ఆలోచించారు. ఆలోచించినప్పుడు సింగిల్ పేరెంట్స్ లేని పిల్లలు అనేది మెయిన్. అలాగే ఆడపిల్లల్ని ఎక్కువ చదివించాలి అనే ఆలోచన కూడా. ఎందుకంటే ఆడపిల్లల్ని ఎక్కువ సమాజంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి పిల్లల్ని చదివించాలి. వాళ్ళకొక స్థాయి కల్పించాలి అనే దాంతో చూసారు. అలా చూసినప్పుడు పేద పిల్లలయ్యుండాలి. అలాగే ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకునే పిల్లలయ్యుండాలి. గవర్నమెంట్ స్కూల్‌లోనే పిల్లలు ఎందుకయ్యుండాలి? అంటే వాళ్ళు నిరుపేదలైతేనే గవర్నమెంట్ స్కూల్‌కెళ్తున్నారు ఈరోజు చూసినప్పుడు. అందుకని గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న పిల్లల్ని సింగిల్ పేరెంట్స్ లేని పిల్లల్ని చదివించాలి అనేది ఆవిడ తీసుకొని ఈ రోజుకి ఒక 600 పైగా పిల్లల్ని అందరిని కూడా చదివించారు. వాళ్ళకొక జీవితాన్ని నిలబెట్టారు. అది చిన్న విషయం కాదమ్మా. ఇంత చేస్తున్నారంటే ఆర్థికంగా చాలా ఉండి చేయటమో అదైతే కాదు. అందరూ కూడా టీచర్స్‌గా ఉండి చాలా కష్టపడి వాళ్ళకు తోచిన దాంట్లో పిల్లల్ని చదివించాలి అనే దాంతో తయారు చేస్తున్న వాళ్ళే. ఇంత చేస్తున్నారంటే వాళ్ళు ఎందుకు ఒక బాబుని చదివించాలంటే ఇంతవుతుంది. మనమే ఉంచుకోవచ్చుగా అనే ఆలోచనతో ఎక్కడా లేరు. ఆవిడ ఈ రోజు కూడా ఒక రోజు నేను చూసాను. ఆటో ఎక్కడానికి కూడా ఆలోచిస్తారు. కానీ అదే సేమ్ టైమ్ పిల్లలొచ్చేస్తే అప్పటికప్పుడు 15,000, 10,000 ఇచ్చేసేస్తారు. దాని కోసం అంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఎంతో కష్టంగా అలా నిలబడటం అనేది చిన్న విషయం కాదు. అలాగే ఆవిడతో పాటు ఉన్న మేమందరం కూడా ఆవిడ స్ఫూర్తితోనే మేమందరం పనిచేస్తున్నాము. ఈ కార్యక్రమాల్లోకి అట్లా వచ్చామంటే ఎవ్వరం కూడా ఈరోజు ఒక రూపాయి ఉంచుకున్నోళ్ళం కాదు. బ్యాంక్ బ్యాలెన్స్ గాని ఏది కూడాను. కష్టపడి మాకిచ్చిన దాంట్లో పిల్లలు ఇప్పుడు మేము రిటైర్ అయిపోయాం. మేడం గారంటే గవర్నమెంట్ టీచర్, మేమంటే ప్రైవేట్ టీచరు. కానీ పిల్లలిచ్చిన దాన్నేం జేస్తున్నాం, మాకు చీరలు కొనుక్కోమనో, లేతే దేనికన్నా ఇచ్చిన డబ్బుల్ని ఉంచేసేసి ఇది పిల్లల చదువుకు ఉపయోగిద్దాం అనే దాంతో మాకంటూ మేము ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే ఈరోజు ఈ పనులు చేయగలుగుతున్నాం అనటానికి అతిశయోక్తి అయితే కాదు. ఈ స్ఫూర్తి అయితే ఇది ఎప్పుడైతే చేస్తున్నామో అంతమంది విద్యార్థులకి డాక్టర్లు గాని, లేతే ఇంజినీర్లుగా గాని లేతే 10థ్ వరకు కూడా కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు లేని పిల్లల్ని గాని, ఈళ్ళందరిని కూడా దగ్గరికి తీసుకొని పోషించటం, వాళ్ళందరిని ఎప్పటికప్పుడు పరిశీలించటం ఇన్ని చేస్తున్నారు. అయితే ఒక్కటేంటంటే వాళ్ళ పరిస్థితులు, విద్యార్థుల పరిస్థితులు ఇవి గమనించినప్పుడు వాళ్ళకవసరమే. కానీ అదే సేమ్ టైమ్ మేము ఎంత ఇది ఆలోచిస్తున్నామో విద్యార్థులు కొంతమంది ఆహ్, వాళ్ళ పరిస్థితి బాగున్నా కూడా వస్తానికి ముందుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాననమాట. ఎవరో ఒకళ్ళు ఇప్పుడు మొన్న ఈ విజయవాడలో ఈ మధ్యన ఎవరో ఒక ఇద్దరు అడిగారనమాట. మేడం మీరు ఎవరినైనా చదివిస్తారంట కదా! అని చెప్పని. అంటే ఇక్కడ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ట్రస్ట్ తరపున చదువుకుంటున్నారు. ఈ స్కాలర్‌షిప్ రూపంలోనూ అట్లా ఇస్తున్నాం. ఇస్తున్నప్పుడు ఎంతమంది మీరు మీ ఫ్రెండ్స్‌కి గాని, కాలేజీలో గాని, మీ పేరెంట్స్‌కి గాని ఎవరు చెప్తున్నారు మీరు? మనకి ఇన్‌స్పెక్ట్ ఇస్తున్నారు. ఆ మేడం ఇలాగు, మేడం ఇలా పెట్టారంట. మేడం ద్వారా మేము ఇంతమంది చదువుకుంటున్నారు. వీళ్ళందరికి ఇంత లైఫ్ వస్తుంది. అనే విషయం ఎంతమంది మనం మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాం ఆలోచించండి. ఎవరు ఎక్కువ జరగట్లేదు. కానీ ఏమవుతుంది అది చెప్పేది కరెక్ట్‌గా ఎళ్ళక, ఎవరైనా చదివిస్తారు అనే ధోరణితో కొంతమంది బాగా ఉన్నవాళ్ళు చాలా అబ్బాయిలు గూడా అలా వచ్చేస్తున్నారు.
ఇప్పుడు ఫస్ట్ ముందుగా మేము అబ్బాయిలను ఎక్కువ చదివించొద్దు అనుకున్న వాళ్ళు, మరి ఇప్పుడు ఎందుకని అబ్బాయిలు కూడా ఎక్కువ ఉన్నారు అనుకున్నప్పుడు, విజయ్ అన్నాడు లేకపోతే వీళ్ళందరూ స్టూడెంట్స్ అందరినీ చూసినప్పుడు ఫ్రీ సీట్ వచ్చింది. కానీ హాస్టల్ ఫీజు కట్టలేక వెనక్కి వెళ్ళిపోయారు. అది మేము ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో కూడా చూసాం. ఆ బాబు కూడా ట్రస్ట్ పెట్టుకున్నారు ఇలా కొంతమంది. పెట్టుకున్నప్పుడు సరే అమ్మాయిలే కాదు, ఇలా వెనక్కెళ్ళిపోయిన పిల్లలకు కూడా మనం చెయ్యాలి అనే ఆలోచనతో మళ్ళీ ఏం చేశారంటే బాయ్స్‌కి కూడా కొంతమందికి మనం చేద్దాం. అయితే వీళ్ళని చదివించడానికి ఎవరైనా వాళ్ళకి చదివించాలి పేద విద్యార్థుల్ని అనే ఆర్థిక సహాయం చేయగలిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం తీసుకొని చదివిద్దాం అనే ఆలోచనతో మళ్ళీ అందరిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది తీసుకున్నప్పుడు వాళ్ళనెలా తీసుకుంటున్నాం? వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు సింగిల్ పేరెంట్ అయ్యుండి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు నిజమా? కాదా? అని పరిశీలించిన తర్వాతే చేయడం జరుగుతుంది. మొత్తం ఫీజు కట్టగలుగుతున్నామా? కొంతమందికంటే కట్టలేకపోతున్నాం. ఎందుకంటే ట్రస్ట్ చాలా అందరూ తలా ఎంత ఇవ్వగలిగితే అంత ఇస్తూ నిలబెట్టుతున్న సంస్థ. ఎవరికి తోచింది వాళ్ళు. ఇప్పుడు ఉమాదేవి గారని ఉన్నారు. ఆవిడైతే ఇప్పుడు నెలకి 12,000 కంపల్సరీ ఇస్తారు. నేనున్నాను నెలకి 2,000 ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అట్లా అందరూ గూడా. కానీ మేడం గారు ఏం చేస్తున్నారు? తనకి ఎంతైతే పెన్షన్ వస్తుందో అదంతా స్టూడెంట్స్ కోసమే ఖర్చు చేస్తున్నారు. తనకంటూ చేసుకోవట్లా. తనకంటూ చేసుకోకపోతే మరి ఎట్లా చేస్తున్నారు? ఏంటి అన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఒక మంచి పౌరులుగా తయారయ్యారు కాబట్టి వాళ్ళే చూస్తున్నారు. అమ్మని మేము చూసుకోవాలి. మా అత్తయ్యని మేము చూసుకోవాలి అని వాళ్ళ ఆలోచనతో వాళ్ళ హెల్త్ రీత్యా గాని ఏ రకంగా వచ్చినా కూడా వాళ్ళందరూ గూడా మేడం గారిని చూసుకోబట్టి ఆవిడ గూడా మొత్తం పెన్షన్‌ని మీకోసమే ఖర్చు చేస్తున్నారు. ఇంత చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కాలేజీలో సీట్‌లొచ్చినా గూడా నేను ఒకదాని నుంచి మళ్ళీ ఇటు వెళ్తున్నట్టున్నాను. ఆ! వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళకి చూసిన తర్వాతే ఫీజు కట్టడం, స్కాలర్‌షిప్ ఇవ్వటం ఇలాంటివి జరుగుతున్నాయి. సరే కొంతమందైతే రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారు. వాళ్ళ మార్క్స్ గాని, వాళ్ళ వివరాలు గాని చెప్పటానికి. కానీ కొంతమంది అసలు తీసుకున్న తర్వాత మళ్ళీ కనిపించట్లేదు. అసలు టచ్‌లో ఉండట్లా. కానీ ఏంటంటే ఇప్పుడు మీకెప్పుడైతే మేము సహాయం చేసి మీరెంత సంతోషపడుతున్నారో, మీరు చదువుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మంచి మార్క్స్ తెచ్చుకొని, మంచి వ్యక్తులుగా తయారయ్యారని తెలిసినప్పుడు మేము మీకంటే ఇంకా ఎక్కువ ఎంతో సంతోషపడతాం. మేడం గారికైతే కళ్ళలో నీళ్ళే వస్తాయి. అంత సంతోషపడిపోతారు. అబ్బా! నా పిల్లలు ఇంత బాగున్నారు, ఇంత బాగా చదువుతున్నారు అనేదాంతో. కానీ ఎందుకని మనం మేడం గారితో టచ్‌లో ఉండలేకపోతున్నాం అనేది ఆలోచించడానికి. మేడం గారే కాదు, ఎవరైతే మీతో ఇంటరాక్ట్ అవుతున్నారో వాళ్ళతోనూ ఉండాలి. మేడం గారు కూడా అప్పుడప్పుడు అడిగి తెలుసుకుంటూ విషయాలు ఏదైనా పెట్టినప్పుడు వెంటనే మీ స్పందన తెలియజేస్తే దాని నుంచి వచ్చే ఆనందం చాలా వేరెట్లంత ఉంటుంది. ఈ ట్రస్ట్ ద్వారా చాలా మంది చదువుకుని కొంతమంది ఉద్యోగాల్లో పడ్డారు విద్యార్థులందరూ గూడా. ఆ సహాయాన్ని గుర్తుంచుకొని ఏం చేయాలి? సహాయాన్ని గుర్తుంచుకోమనట్లేదు. ఎప్పుడైతే మనం ఇబ్బందుల్లో ఉండి మనం చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ఎవరైతే దోహదపడ్డారో, అలాంటి వ్యక్తికి నేను గూడా నా వంతు కృషి ఏంటి? నేనేం చేయాలి? అనే ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఎంతమందికుంటుంది భవిష్యత్తులో? ఇది ఏర్పడాలన్న దాంతోనే మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు సహజంగా 9 ఇయర్స్ అంటే ఆడుతూ, పాడుతూ గెంతులేసే వయస్సు నుంచే సీతామహాలక్ష్మి గారు ఈ కార్యక్రమాల్లో ఉన్నారు. అప్పటినుంచి. ఆశ్చర్యపోకండి. అలాగే తర్వాత స్కూల్‌లో టీచర్‌గా ఎప్పుడైతే జాయిన్ అయ్యారో, ఆ స్కూల్‌లో ఉన్న పిల్లల్ని గాని, చుట్టుపక్కల గ్రామాల దగ్గరికెళ్ళి ఆ పిల్లలందరిని గాని, అందరిని కూడా దగ్గరికి తీసుకొని ఎందుకు చదవట్లా? నువ్వెందుకు పనికెళ్తున్నావు? బాల కార్మికులుగా ఎందుకు తయారవుతుంటే వాళ్ళందరిని కూడా తీసుకొచ్చి చదివించే సందర్భాలు, స్కూల్‌లో జాయిన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా ఇలా ఏంటంటే అసలు లెక్కలేవన్నమాట. అలా చెప్ చెప్ చేస్ చేస్తూనే ఉండేవారు. అలాంటి ఈ ఉద్యోగాల్లో స్థిరపడిన విద్యార్థులు ఏం చేయాలి? భవిష్యత్తులో మరి ఇంకోళ్ళని కూడా నేను చదివించాలి అనేది ఉంచుకోవాలి. తప్పనిసరిగా ఉంచుకోవాలి. పేద పిల్లలకి అండగా ఉండాలి. ఈ సంస్థకి నేను గూడా ఉండాలి. సంస్థతో మేడం గారితో లింక్‌లో ఉండి ఇంకా కొంతమందికి చెప్పాలి మనం. మనకు తెలిసిన వాళ్ళున్నారు మన పక్కన వీళ్ళందరూ. స్పెక్ట్ ఉంది. ఈ స్పెక్ట్ తరపున ఇంతమంది విద్యార్థులను చదివిస్తున్నారు. వీళ్ళందరితోటి మనం స్పెక్ట్‌ని పరిచయం చేద్దాం. మాకు తెలిసిన వాళ్ళల్లో వీళ్ళున్నారు. స్పెక్ట్‌ని చదివిస్తాం, ఎవరైనా విద్యార్థిని చదివిస్తాం అంటున్నారు అని మీ ద్వారా గూడా వస్తే మేము మాట్లాడతాం. ఇంకా ఒక ఇద్దరు ముగ్గురికి అవకాశం కల్పించిన వాళ్ళం గూడా అవుతా ఉంటాం. అప్పుడు ఇంకా ఇంకోటి ఆడపిల్లల చదువుకే ఎందుకు ఆ ప్రాధాన్యత ఇస్తున్నామంటే, వాళ్ళ సమాజంలో ఆడపిల్లలు చాలా ఇంకా అన్యాయాలకి, ఈటికి గురవుతూనే ఉన్నారు. వీటన్నిటి నుంచి నిలబడి ధైర్యంగా ఉండగలగాలి. ధైర్యంగా నిలబడి వాళ్ళ ఉద్యోగాల్లో ఉండాలి. ఎప్పుడైతే ఆడపిల్లలు చదువుకొని వాళ్ళెప్పుడైతే వాళ్ళకి కాళ్ళ మీద నిలబడతారో, దేశ భవిష్యత్తు చాలా బావుంటది. చాలా మార్పొస్తది. ఈ ఇప్పుడు స్పెక్ట్ నుంచి 2 ప్రధాన సేవా రంగాలనుకున్నప్పుడు ఒకటి అవయవదానం గురించి మీకు వివరించారు ఇంద్ర గారు. దాంట్లో మీ అందరికి కూడా సబ్జెక్ట్ కూడా ఉంది. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అందరికి కూడాను. వాళ్ళందరికి చాలా యూజ్ అవుతది వాళ్ళ క్లాస్ అనేది. ఈ స్పెక్ట్ స్టూడెంట్స్‌గా మీరందరూ ఉన్నవాళ్ళు రేపు ఫ్యూచర్‌లో బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత
ఇంకా మనం స్పెక్ట్‌కి ఆర్థిక సహాయం చేయాలి అనేది ఆలోచించాల్సిన అవసరంగా ఉంటుంది. అలా ఎప్పుడైతే ఆ భావంతో ఉంటారో స్పెక్ట్ ఉద్దేశం స్పెక్ట్ చేస్తున్న పనులు గాని, అవన్నీ కూడా మేమందరం కూడా ధన్యమైనట్టే నిజంగా. మీరెప్పుడైతే ఆలోచిస్తారో, ఎప్పుడైతే యాక్టివ్‌గా ఉండి అందరికి చెప్పుకుంటారో, ఆ రకంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాలేజీ వాళ్ళ మీద ఎందుకు దృష్టి పెడుతున్నాము అంటే, వాళ్ళు చాలా పేద పిల్లలైతేనే ప్రభుత్వ కాలేజీకెళ్తారు కాబట్టి వాళ్ళ మీదే ఆలోచిస్తున్నాం మనం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ గూడా స్పెక్ట్‌ని డైవర్ట్ చేయకుండా అంటే అనవసరంగా చదవగలిగే వాళ్ళు గనక ఉండి దాంట్లోకి రాకుండా నిజంగా నిరుపేదలకి వాళ్ళకే ఉపయోగపడేటట్లుగా ఉంటే చాలా బావుంటదనుకుంటున్నాం. ఆ రకంగా మీ ఆలోచన ఉండాలి. మీరు అందరికీ గూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అట్లా మంచి భావాలు ఏర్పరచుకొని స్పెక్ట్‌కి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అయితే ఇది ఇంతవరకు నేను చెప్పదలుచుకున్న స్పెక్ట్ గురించి అలాగేను. కానీ కొన్ని అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని. కొన్ని ప్రశ్నలు. నేను చెప్పిన ఈట్లి మీద కొంచెం స్పెక్ట్ అంటే అసలు ఏంటి అనేది మీకు తెలుసా? స్పెక్ట్ ఆహ్, అనేది మీరు వివరించగలుగుతారా ఒక్కళ్ళైనా? ఎందుకంటే ఈ మధ్యన ఎవరైనా లెటర్స్ పెడుతున్నప్పుడు చాలా మిస్టేక్స్ రాస్తున్నారు. స్పెక్ట్ అంటే ఏంటి? ఒక్కళ్ళు చెప్పండి ఎవరైనా. చెప్పగలుగుతారా ఎవరైనా ఒకళ్ళు? సరే. స్పెక్ట్ విద్యాదానం నుంచి అవకాశం కల్పించారు నిర్వాహకులు. నిజంగా ఈ రకంగా ఆలోచన చేయటం సీతామహాలక్ష్మి గారికి చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే అమ్మా. అందరికి గూడా మీ అందరికీ శుభాకాంక్షలు. నాకు స్పెక్ట్ గురించి మాత్రం నేను కొన్ని ప్రశ్నలేద్దామనుకుంటున్నాను. ఆ ప్రశ్నలు అయిపోయినాక నాది ముగిస్తాను నేను. మ్యామ్ సావిత్రిబాయి పులే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ మ్యామ్ స్పెక్ట్ అంటే. ఓకే. ఎవరమ్మా చెప్పింది? నాకు మీరందరూ ఫేసులు కనపడాలిరా ఒక్కసారి. అందరు స్టూడెంట్స్ ఫేసులు కనపడాలి. ఇంకా. మ్యామ్. ఆ! ఓకే. గుడ్. అలా అది అందరూ కూడా సరిగ్గా చెప్పట్లేదమ్మా. సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ బాగా చెప్పారు. ఈ ట్రస్ట్ గురించి మీరందరూ గూడా ఎంతమంది మీ పేరెంట్స్‌కి గాని ఎవరికి చెప్తున్నారు? పక్కన వాళ్ళకి? మ్యామ్ నా పేరెంట్స్ తెలుసు మ్యామ్. మా ఫ్రెండ్స్‌కి తెలుసు మ్యామ్. నాకు తెలిసిన ప్రతి ఒక్క మెంబర్స్‌కి తెలుసు మ్యామ్. నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తెలుసు మ్యామ్. వెరీ గుడ్. గుడ్ అమ్మా. ఇంకా ఎంతమంది అలా చెప్పగలుగుతున్నారమ్మా? ఈ సంస్థ ద్వారా మేము చేస్తున్నాం. గూడూరు సీతామహాలక్ష్మి గారు దీని చైర్మన్ అని ఆవిడ గురించి గాని ఏమన్నా చెప్పేవాళ్ళు ఎంతమందున్నారు? నా ఇంట్లో అందరికీ తెలుసండి. మా ఫ్రెండ్స్‌కి కూడా తెలుసు. పేరమ్మా నువ్వు? ఓకే. సంస్థ అవసరం ఎందుకనిపించింది మనకి? సంస్థ అవసరం ఉందా మనకి ఈ రోజుల్లో? ఉంది మ్యామ్. ఉంది. ఆ! అప్పుడు మీరెలాంటి ప్రా అనుకుంటున్నారు? ఎలా చేయాలనుకుంటున్నారు? మ్యామ్‌ని ఇన్‌స్పిరేషన్ తీసుకొని మ్యామ్ అంటే మ్యామ్ చేసిన మూమెంట్స్ కానీ దాంట్లో మేము మొత్తం మ్యామ్ గాకుండా అంటే మ్యామ్‌లా కాకుండా ఇంకా చాలా చేస్తాం మ్యామ్. అంటే హ్మ్. ఎడ్యుకేషన్ పరంగా పావర్టీ అంటే పూర్ పిల్లలకు గాని, పేద విద్యార్థులకు ఇంకా వాళ్ళకి బేసిక్ నీడ్స్, బేసిక్ ఎడ్యుకేషన్ నీడ్స్ మ్యామ్. ఇంకా ఆర్గన్ డొనేషన్ గురించి అంటే ఇంకా వాళ్ళకి అండర్‌స్టాండింగ్ అయ్యేలా చెప్పడం. అలా హ్మ్. చెప్పుకుంటున్నాం ఫ్యూచర్‌లో మ్యామ్. ఓకే. ఓకే. గుడ్. గుడ్. మరి మీరు ముందుగా అసలు ఎలాంటి రంగంలో పనిచేయాలనుకుంటున్నారు? డాక్టర్స్‌గా ఉన్నారు. డాక్టర్స్‌గా చేస్తారు. సరే డాక్టర్స్‌గా ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఆలోచనతో రేపు బయటికెళ్ళినప్పుడు ఎలా వర్క్ చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా మీ అందరికి? ఎందుకంటే ఫోర్త్ ఇయర్, ఫైనల్ ఇయర్‌కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బయటికెళ్ళిన తర్వాత మీ వైద్య వృత్తి ఎలా ఉండాలని అనుకుంటున్నారు? ఎవరైనా చెప్పగలుగుతారా? అర్థం కాలేదు నాకు ప్రశ్న. ఒక్కసారి మ్యామ్. అమ్మా? ఒక్కసారి ఆ! మళ్ళా ఓకే. చెప్పండి. ఓకే. ఓకే. అంటే మీరు కంప్లీట్ చేస్తారు. వైద్య వృత్తి అయిపోయినాక మీ భవిష్యత్తులో ఇంజినీర్ అవ్వనివ్వండి ఎవరైనా. మీది తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ రంగంలో ఎలా ఉండాలనుకుంటున్నారు పెద్ద తర్వాత? పాట పెట్టాను. మీనింగ్‌ఫుల్ లైఫ్ ఇవ్వాలి మ్యామ్ అందరికి. మాకంటూ క్రియేట్ చేస్తున్నారని ఉండాలి మ్యామ్. అంటే ఒకరికి సహాయం చేసినట్టు సహాయంగా ఉండాలి మ్యామ్. మీరు చేస్తున్నట్టు మ్యామ్ మీలా ఉండాలి మ్యామ్ ఉంది మ్యామ్. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. మీ పక్కనున్న ఫ్రెండ్ మానేస్తన్నాడు. చదువు మానేస్తున్నాడు. అతనికి ఎలాంటి స్ఫూర్తితో మీరు మాట్లాడతారు? ఎందుకు మానేస్తున్నాడో తెలుసుకొని సహాయం చేస్తారా? చేయరా? అందరూ స్పందించాలి. ఎవరో ఒకరు మాట్లాడాలి. ఎందుకు మానేసారని తెలుసుకుంటాం మేడం. ఒకవేళ చదువు రాక మానేస్తే చదువుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను. హ్మ్. ఓకే. ఎన్ని గంటలు చదువుకుంటున్నారు మీరు రోజుకి?
కాలేజ్ అయిపోయినాక ఎన్ని గంటలు చదువుకుంటున్నారు? నేను వర్క్ చేస్తున్నాను మేడం. నేను వర్క్ చేస్తూ చదువుకుంటున్నాను వేరే ఎగ్జామ్స్‌కి. ఓకే. ఎవరు బాబు నీ సో, పేరేంటమ్మా? నా పేరు రామకృష్ణ అండి. ఓకే నాన్న. గుడ్. నేను ఇక్కడ మద్దిలపాలెంలోని కాలేజ్ ఉంది కదా! ఇండియన్ ఆ! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోల్ అండ్ ఎనర్జీ అని. అందులో జేఆర్ఎఫ్‌గా వర్క్ చేస్తున్నాను. ఓహ్! జూనియర్ రీసెర్చ్ ఫెలో అనమాట. అంటే రీసెర్చ్ వర్క్ చేస్తాను. ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తాము. ఓకే. ఆ జాబ్ ఔట్ సైడ్ జాబ్ చదువుకుంటాను. డే టైమ్‌లోని జాబ్‌కెళ్తాను. ఓకే. ఇంకా వాళ్ళు? మీ కుటుంబంలో మీ ఆర్థిక పరిస్థితిని బట్టే ఉంటున్నారా మీరందరూ? లేదంటే ఎలా ఉంటున్నారు? సహాయంగా ఉంటున్నారా? హాలిడేస్ అప్పుడు గాని ఎట్లా ఉంటున్నారు? హ్మ్. మేము యాక్చువల్‌గా అంటే ఆర్థిక పరిస్థితి బట్టే ఉంటాం మేడం. అంటే ఓకే. ఎక్కువ ఖర్చు పెట్టడం గాని, అనవసరమైన ఖర్చులు గాని ఏం చెయ్యము మామూలుగా అయితే. సో, హ్మ్. వీలైనంతగా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాం. ఓకే. ఇంట్లో పనుల్లో గాని, పేరెంట్స్‌కి హెల్ప్ చేయటం, చెల్లెల్ని చదివించడం గాని, లేదా అట్లా ఎవరే ఉండగలుగుతున్నారా లేదా? యెస్ మేడం. అంటే వర్క్ చేస్తున్నాను కాబట్టి, కొంత సాలరీ వస్తది కాబట్టి పర్లేదండి. ఇంట్లో ఫైనాన్షియల్‌గా కొంతవరకు ఎవ్రీడే నీడ్స్ వరకు ఫుల్‌ఫిల్ చేయగలుగుతున్నాం ప్రస్తుతానికి. ఇంకా మంచి జాబ్ వస్తే మీలాగా ఏమైనా చేయడానికి ఉంటుంది ప్రస్తుతానికైతే. హ్మ్. ఇంకా మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఒకవేళ మంచి జాబ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఓకే. ఇంకొకరికి హెల్ప్ చేసే విధంగా అడుగులేయొచ్చు. ఓకే. ఒకటి దీంట్లో ఏంటంటే మంచి, చెడు జాబ్ కంటే కూడా ఆలోచనలు మనకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం అనేది ఎప్పుడు కూడా నిరంతరం సాగాలమ్మా. అప్పుడే ఉంటుంది గానీ, ఆర్థికం వచ్చినాకే చేస్తాం అనేదిగా పెట్టుకోకూడదు. ఎంతో కొంత నువ్వు చదువు చెప్తున్నావు నలుగురికి ఫ్రీగా, లేతే చదవలేనోళ్ళకి, లేతే ఏదో ఒకటి చిన్నదైనా సహాయం చేసే స్వభావం అనేది ఎప్పుడైతే మనకు అలవడుతదో, అప్పుడే మనం ఫ్యూచర్‌లో సహాయం చేయగలుగుతాం. అది. తర్వాత మీకు మీ జీవితంలో మీ అందరూ కూడా మాట్లాడండి. మీకిచ్చిన స్ఫూర్తి ఎవరు? స్ఫూర్తి ఎవరు? మీకు ఈ చదువుకోవాలి, మంచి మా కాళ్ళ మీద మేము నిలబడాలి అనుకునే ఏ స్ఫూర్తితో తయారయ్యారు? రెడీ అయ్యారు? నాకైతే మా నాన్న మ్యామ్. ఓహ్! గుడ్. ఎందుకంటే ఇప్పుడు గూడూరు సీతామహాలక్ష్మి గారున్నారంటే గూడూరు అర్జునుడు గారి స్ఫూర్తి. ఆయన ఒక టీచర్, బడి పంతులు. ఆ! ఎంతంటే ఎలా ఉండాలి, పిల్లలు ఎలా చదువుకోవాలి, అలా ఎంతో ఫ్రీడమ్ ఇచ్చేసారు ఆవిడకి. ఆ ఫ్రీడమ్ దుర్వినియోగం ఎక్కడా చేసుకోలేదు. తనే మనకు స్ఫూర్తి. వాళ్ళ నాన్నగారు తనకి స్ఫూర్తి. ఇప్పుడు మామూలుగా అదే ఎవరైతే అంత ఫ్రీడమ్ ఇస్తారో ఏం చేస్తాం మన లైఫ్ అంతా ఏదో ఆటలకి, పాటలకి, చదువులు అలా ఉండదు. అలాంటిది ఇంకా ఈ రోజుకి కూడా ఇంత వర్క్ చేస్తూ ఈరోజు ఈ స్పెక్ట్ పెట్టడానికి కానీ, అవయవదానం గురించి గాని, అఖిల భారత శరీరదాతల సంఘాన్ని ఏర్పరచడం గాని, ఇవన్నీ చేశారంటే వాళ్ళ నాన్నగారి స్ఫూర్తి తనకి చాలా ఉన్నారు. తోడుగా ఉన్నారు. ఈ రోజుకి కూడా వాళ్ళ నాన్నగారిని చాలా సార్లు మిస్ అవుతున్నాం అనుకుంటారు. ఆ స్ఫూర్తితోనే నడుస్తున్నారు. ఆవిడ నాకు స్ఫూర్తమ్మా. ఓకే. నేను బాగా చదివి భవిష్యత్తులో మరొక పేద విద్యార్థికి సహాయం చేస్తాను అని ఎంతమంది అంటారు చేతులెత్తండి. బాగా చదువుకొని ఇంకో పేద విద్యార్థికి సహాయం చేస్తాను. స్పెక్ట్‌కి హెల్పింగ్‌గా ఉంటాను. స్పెక్ట్‌లో మెంబర్స్‌గా తయారవుతాము. ఓకే. గుడ్ అమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీతామహాలక్ష్మి గారికి చాలా ధన్యవాదాలు. నేను కొంచెం చెప్పినా చెప్పకపోయినా మీరందరూ ఓపికగా విన్నారమ్మా. మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు పిల్లలందరికీ కూడాను. థాంక్ యూ. ఒకటైతే చెప్పదలుచుకున్నాను నేను మీకు. ఇప్పుడు యూట్యూబ్‌లో కానీ వీటిలో మేడం గారు ఇవన్నీ యూట్యూబ్‌లో వస్తున్నాయి మాట్లాడేవి రేడియో కానీ. సబ్స్క్రైబ్ చేయండి. అదొక్కటే గాదు. మీ ఫ్రెండ్స్ చెప్పినా సబ్స్క్రైబ్ చేస్తారు కదా! ఎంతో ఉపయోగం మనకి. మనం ముందుకెళ్ళాలి అనుకుంటే మీ హెల్ప్ కావాలి. ఇది చాలా చిన్న విషయం. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయమని మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పారంటే చేస్తారు కదా! చేయించుకోవచ్చు. ప్రతిదాన్ని అసలు చేయదు. ఏది మెసేజ్ వచ్చినా సరే వెంటనే స్పందించండి. మాట్లాడండి. ఇలా చేయడం ద్వారా మేడం గారికేంటంటే నేను చేస్తున్న దానికి నాకు ఫలితం ఉంటుంది. నేను చేస్తున్నాను. ఇంత కష్టపడుతున్నాము. ఇంకా నలుగురు చేయాలి అనే ఒక స్ఫూర్తినిచ్చిన వాళ్ళవుతారు మీరందరూ కూడా. ఓకే. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. థాంక్ యూ. గారు